హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మవారు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఈరోజు అయితే బుడ్రాయి పండుగ మా అచ్చంపేటలో. మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం, అందుకని ఇలా రెడీ అయ్యాను. నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే లేచి మంచిగా రెడీ అయ్యి కిందికి వెళ్తున్నా. మా అత్తమ్మని మొత్తం ఫుడ్ దేవుడికి నైవేద్యం అంతా ప్రిపేర్ చేసింది. ఇంకా ఇప్పుడు నా కోసం లంచ్ కూడా ప్రిపేర్ చేస్తుంది. మా చిన్నోడు పడుకున్నాడు, మా అమ్మమ్మ కూడా ఇంకా లేవలేదు అసలు. కొంచెం ఎర్లీగా వెళ్తే కొంచెం జనాలు తక్కువ ఉంటారని చెప్పేసి మేమైతే మార్నింగే స్టార్ట్ అవుతున్నాం. ఒక 7-8 అలా అవుతుంది ఆ టైం అప్పటికి. ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ దేవుడు కూడా నైవేద్యం పెట్టేసింది. అది కూరట్టుకుండా అంటారు కదా, అట్లా మేము అక్కడ పెట్టుకుంటాం నైవేద్యం. ఇంక ఇక్కడైతే తినడానికి స్వీట్స్ అయితే చేసింది, సేమియా ఇంకా బెల్లమన్నం. బెల్లమన్నం కూడా మేము నైవేద్యంగా పెడతాం దేవుడికి. అది ఇంకా ఇప్పుడు అమ్మవారికి కూడా తీసుకెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ అయితే రాగి కలశం. ఇక్కడైతే బొడ్రాయికి రాగి కలశంలోనే వాటర్ తీసుకురావాలని చెప్తే మేమైతే కలశం కూడా తీసుకున్నాం. అది కొంచెం పెద్దగా ఉండే సైజ్ అయితే బాగుంటుందని చెప్పి ఇంకా నేనైతే కొబ్బరికాయ అవి కూడా మొత్తం గుడికి రెడీ చేసుకున్నా. నాకు రాగి కలశం పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి జానీ కూడా వచ్చిండే. జానీయే పట్టుకున్నాడు ఆ కలశం మొత్తం టెంపుల్ దాకా. నేనైతే ఇంట్లో లోపల నుంచి బయటకు తీసుకొచ్చిన. మేమైతే ఇంకా టెంపుల్ స్టార్ట్ అవుతున్నాం. ఇంకా అరవింద్ అయితే మొత్తం దేవుడికి కావాల్సిన నైవేద్యం కొబ్బరికాయ అవన్నీ ఆ బుట్టలో పెట్టుకున్నాడు. ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం. మా ఇంటి నుంచి బొడ్రాయి అయితే కొంచెం దూరం, ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే మా ఇంటికి కొంచెం దగ్గరే. స్కూటీలో ఈ చీర కలశం తీసుకెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి అయితే అది జానికే ఇచ్చేసిన. ఇంకా జాని వాళ్ళు తీసుకొని స్టార్ట్ అవుతున్నారు వాళ్ళు కూడా. నేను అరవింద్ అయితే ఫస్ట్ వెళ్ళిపోయాం. అసలు అచ్చంపేట మొత్తం జాతర హడావిడే ఉంది. చాలా జనాలు ఉన్నారు అసలు. మొత్తం లైటింగ్స్ అవన్నీ చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇంకా మా బ్యాక్ సైడ్ అయితే హరీష్, మా బాబాయ్ కొడుకు, ఇంకా జానీ అందరు వాళ్ళు ముగ్గురు ఒక స్కూటీలో వస్తున్నారు. నేను అరవింద్ అయితే ఒక స్కూటీలో వెళ్తున్నాం. యాక్చువల్గా అయితే ఈ గలీలో నుంచి బొడ్రాయికి అయితే వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే మనకు బొడ్రాయి వస్తుంది. కానీ ఇక్కడ మొత్తం బైక్ నాట్ అలౌడ్ అని చెప్పి ఇంకా అయితే యూటర్న్ తీసుకొని మళ్ళీ వేరే సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి అయితే మనం బొడ్రాయి వరకు ఈజీగా కొంచెం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కొంచెం దగ్గర అవుతుంది. ఇక్కడ నుంచి అయితే చాలా లాంగ్ అవుతుంది నడుచుకుంటూ వెళ్ళాలంటే. ఇంకా మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి మేమైతే రిటర్న్ వెళ్ళి మళ్ళీ వేరే సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. కానీ జనాలు అయితే మామూలుగా లేరు అసలు. చూడండి, అసలు పార్కింగ్కి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. గల్లీలలో కూడా వాళ్ళ ఇంటి ముందర పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. చాలా జనాలు ఉన్నారు. ఇంకా మేమైతే మా బైక్ ఒక దగ్గర పార్క్ చేసి బొడ్రాయి వరకు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే కొంచెం దగ్గర అవుతుంది. నేనైతే ఆ కలశం ఎక్కువసేపు అయితే మోయలేకపోయినా మళ్ళీ అరవింద్కి అయితే ఇచ్చేసిన. మేమైతే ఆల్మోస్ట్ బొడ్రాయి దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, జనాలు అయితే చాలా ఉన్నారు. ఇంకా ప్రతిష్టాపన కాలేదు కానీ చాలా జనాలు అయితే ఉన్నారు. ఇంతమంది జనంలో ఇప్పుడు బొడ్రాయికి వెళ్ళి వాటర్ అయితే పోయాలి. కానీ అక్కడైతే వాటర్ పోయనియట్లే అంట. జాని వాళ్ళ మమ్మీ ఉండే అక్కడ చెప్పిండే తను. ఇంకా మేమైతే తులసి చెట్టుకి అయితే వాటర్ పోదామని చెప్పేసి అమ్మ గుడికి అయితే వెళ్ళాం. ఇంకా ఆ టెంపుల్లో కూడా చాలా రష్ ఉండే. ఇంకా అప్పుడే దేవుళ్ళని తీసుకెళ్తున్నారు అక్కడ ప్రతిష్ఠించడానికి, బొడ్రాయిని ఇంకా అమ్మవారిని కూడా. అమ్మవారిని ఏమో పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర ప్రతిష్ఠించడానికి అని తీసుకెళ్తున్నారు. ఇంకా మేమైతే ఇక్కడ వాటర్ అయితే పోస్తున్నాం తులసి చెట్టుకి. చాలా పెద్ద ఉంటుంది ఇక్కడ చెట్టు అయితే. ఇంకా మేమైతే తులసి చెట్టుకి వాటర్ పోసేసి ఇంకా మళ్ళీ బొడ్రాయి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా అక్కడైతే మొత్తం ప్రతిష్ఠించడానికి
ఇంకిక్కడైతే అమ్మవారిని కూడా ఊరేగించుకుంటూ పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర తీసుకెళ్తున్నాడు. అక్కడ ప్రతిష్ఠిస్తారు అమ్మవారిని. అండ్ ఇక్కడైతే బొడ్రాయినైతే పెడుతున్నారు ఇంకా. బొడ్రాయి ప్రతిష్ఠించిన అయిపోతది కొద్దిసేపయితే. చూడండి అసలు ఎంత లైన్ ఉందో, మామూలు లైన్ కాదు. చాలా అంటే చాలా జనాలున్నారు అసలు ఇక్కడైతే. ఇంకా మేమైతే అక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్తున్నాం. అక్కడైతే మేము నైవేద్యం పెట్టాలి. సో, ఇంకా తొందరగానే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మా చిన్నోడు లేస్తే ఇబ్బందని. చూడండి అసలు ఇక్కడ కూడా చాలా జనాలు ఉండే, మామూలు జనం కాదు. మొత్తం అచ్చంపేట అంతా ఈ టెంపుల్స్లోనే ఉన్నారా ఏంటి అనిపించింది. డెకరేషన్ అదంతా చాలా బాగా చేసిర్రు. ఇక్కడ కూడా టెంపుల్ కూడా కట్టిరు. ఇంతకుముందు అసలు ఇట్లా లేకపోతుండే, చిన్నగా ఉంటుండే ఇక్కడ. ఫస్ట్ నైవేద్యం అయితే ఇక్కడ ఈ అమ్మవారికి ఎక్కిస్తారు. ఇంట్లో వడిబియ్యం కానీ ఏ ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా సరే ఇక్కడ అమ్మవారికి ఎక్కించిన తర్వాతనే ఇంట్లో తింటారనమాట. మేము కూడా ఏది ఉన్నా సరే ఫస్ట్ ఇక్కడైతే అమ్మవారికి ప్రసాదం పెడతాం. ఇంకా ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ తీసుకొచ్చి ఇంకా ఇక్కడ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించలేదు, కానీ అందరు ఇక్కడే పూజలు అయితే చేసేస్తున్నారు అని నేను కూడా ఇక్కడే వాటర్ పోస్తున్నాను. ఇంకా ఇంటి నుంచి తీసుకొచ్చిన కుంకుమ, పసుపు, ఇంకా టెంకాయ కూడా అయితే ఇక్కడే కొట్టేస్తా. అసలు జనాలు చూడండి, కుంకుమ పసుపు వేస్తున్నారు, మళ్ళీ అక్కడే ఆ కవర్ కూడా అట్లనే చేస్తున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పిస్తున్నాను. ఇక్కడే పుట్ట ఉంటుంది, ఇంకా అమ్మవారు కూడా ఉన్నారు. సో చాలామంది అయితే ఇక్కడే నైవేద్యం పెడుతున్నారు. ప్రతిసారి మేము కూడా ఇక్కడే నైవేద్యం పెడతాం కాబట్టి ఇంకా మా అత్తమ్మ పెట్టించిన అన్నం అవన్నీ అయితే ఇక్కడ సమర్పిస్తున్నా. నాకైతే ఇది చాలా కొత్త, ఫస్ట్ టైం నేను ఇట్లా చేస్తున్నా. అంటే ఎవరు ఏది చెప్పకపోయినా కూడా నేను అక్కడ చూస్తూ మొత్తం అయితే చేస్తున్నా. ఫస్ట్ ఇంట్లో అయితే అడిగిన ఇట్లా పెట్టాలి ఏంది అని. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా పెట్టలేదు, ఫస్ట్ టైం నాకు ఇది. తీసుకొచ్చింది మొత్తం ఇంకా అమ్మవారికే పెట్టేసి అమ్మనండి మా అత్తమ్మ. ఇంకా మొత్తం అయితే ఇక్కడ నేను తీసుకొచ్చిన బెల్లమన్నం అయితే ఫస్ట్ పెడుతున్నా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది చారు, పచ్చిపులుసు అంటారు కదా, ఆ చారు అయితే ఇస్తున్నా. ఇంకా నెక్స్ట్ అయితే తీసుకొచ్చుకున్న పెరుగు కూడా. మేమైతే ఇట్లనే పెడతాం, మీరు ఎట్లా పెడతారో కామెంట్ చేయండి. కంప్లీట్గా ఏది మనం రిటర్న్ అయితే తీసుకెళ్ళొద్దంట ఇంటికి. అమ్మవారి కోసం తీసుకొచ్చిన ప్రతిదీ అయితే మనం అక్కడ అమ్మవారికే ఇచ్చేసి రావాలి. అండ్ 2 ఇస్తరాకులు ఎందుకంటే ఒకటేమో అమ్మవారికి, ఇంకొకటేమో మనకి ఇంటికి ప్రసాదం పెట్టింది మనం ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి, అదైతే ఇంకొకటి ఇంటి కోసమని. నెక్స్ట్ అయితే ఇంకా అమ్మవార్లకు కుంకుమ పసుపు కూడా వేస్తున్నా. ఇంకా అగరబత్తి, యాజ్ యూజువల్ టెంకాయ అవన్నీ. ఇంకా తర్వాత దీపం కూడా పెడుతున్నా. తీసుకొచ్చిన ఒత్తులు మొత్తం అందులో వేసేస్తున్నా. ఆల్రెడీ అక్కడైతే దీపం ఉండే, ఇంకా ఆ దీపంకి అయితే ఇక్కడ నేను దీపం అంటిస్తున్నా.
ఇంకా మా అత్తమ్మ కొంచెం ఆయిల్ కూడా ఉన్న ఆయిల్ మొత్తం అందులోనే వేసేసి రమ్మనండే. ఇంకా కొంచెం ఆయిల్ కూడా అందులో వేసేస్తున్నా. నాకైతే ఆ రోజు మొత్తం ఒక పాజిటివ్ వైబ్ ఉండే. ఎంతమందికి అట్లా దేవుళ్ళకి అట్లా పెట్టడం ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. పెళ్ళికి ముందు అంతా మమ్మీ వాళ్ళే చూసుకుంటారు. ఇంకా పెళ్ళైన తర్వాత అయితే ఒక కోడలుగా ఇట్లా చేయడం నాకైతే ఆ రోజు చాలా బాగా అనిపించింది. మా అత్తమ్మ అయితే ఏదున్నా నువ్వు ఇంటికి పెద్ద కోడలి, నువ్వే చేయాలి, నువ్వే చేయాలి అని ప్రతిదీ నాకే చెప్తుంది. నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక రెస్పాన్సిబిలిటీ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నా మా అత్తమ్మ నాతోనే చేపిస్తుంది దేవుళ్ళకి కూడా. తనే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది కానీ లాస్ట్‌కి దీపం అయితే నన్నే పెట్టమంటది. నాకు ఏ పనులు అవన్నీ అసలు చెప్పదు. ఇప్పుడు అక్కడ చేసిన ప్రిపరేషన్స్ మొత్తం మా అత్తమ్మనే చేసింది. నేను దేవుడి దగ్గరికెళ్ళి జస్ట్ అలా పెట్టిన అంతే. పొద్దున్నే లేసి అన్నం, కూరలు అన్నీ చేసింది. ఇవి కాక మళ్ళీ సెపరేట్ లంచ్‌కి కూడా ప్రిపేర్ చేసింది 10:30 ఆ లోపే. నేనైతే మంచిగా రెడీ వచ్చి ఇక్కడ దేవుడికైతే పూజలు చేస్తున్నా అంతే. నాకైతే టెంకాయ కొట్టడం అసలు టాస్క్. అది ఎన్నిసార్లు కొట్టినా అస్సలు పగలదు. ఇంకా లాస్ట్‌కి చాలా సేపు కొట్టంగా అదైతే పగిలింది. ఇంకా అది తీర్థం కూడా అమ్మవారికి అయితే పెడుతున్నా. ఇంకా నేను నైవేద్యం మొత్తం దేవుడికి పెట్టిన తర్వాత అరవింద్ అయితే వచ్చి మొక్కుకోమని చెప్పింది. మేమైతే దేవుడిని చాలా నమ్ముతాం. కాబట్టి చాలా ఏదున్నా సరే మొత్తం క్లియర్‌గా అన్నీ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ప్రతీదీ నేను గుర్తుపెట్టుకొని ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యం అన్నీ పెట్టేస్తున్నా. ఇంకా మేమైతే ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా నవధాన్యాలు అయితే ఇస్తున్నాం. మాకైతే ఈ బొడ్రాయి పండుగ అయితే 5 డేస్ ఉన్నాయి. ఇంకా లాస్ట్ అయితే దావత్ కూడా ఉంది. ఆ దావత్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఒక చిన్న ఫోటో సెషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అసలు ఎండలు అయితే మామూలుగా లేవు. ఇది మార్నింగ్ కూడా ఇంత ఎండలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 10:30 అట్లా అవుతుంది అనుకుంటా. ఇంకా 9 అట్లనే అవుతుందేమో. చాలా ఎండలు ఉండే అప్పటికే. చూడండి ముఖాలు మాడిపోయినాయి మావైతే. అసలు రష్ కూడా చాలా ఉండే. ఇంక మేమైతే అంతా క్లియర్‌గా కంప్లీట్ చేసుకొని మంచిగా దేవుడిని మొక్కుకొని అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాం. చాలా హ్యాపీ అనిపించింది. నీట్‌గా అన్నీ స్లోగా అన్నీ మంచిగా కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్‌గా మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. బై గైస్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్.